ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాం, 2 సెకండ్స్. ఎందుకంటే ఇది వయ్యారాల బడ్జెట్ కదా, హొయ్యలు తిరుగుతున్న బడ్జెట్ కదా. దీని మీద చర్చ గట్టిగా జరగాలి. ఫస్ట్ తమ్నైల్ మీదనే పెద్ద చర్చ ఉంటుంది. ఒకటా రెండా ఇగ అయిపోతుంది అనుకున్నా, ఆగైపోతుంది అనుకున్నా, ఇగ అయిపోతుంది అని అనుకున్నా, అదిగా నడుస్తుంది ఉన్నది అయ్యా. ఆఖరికి నేను నీళ్ళు తాగకుండా మాట్లాడతా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా గొంతున వస్తుంది. ఈ బడ్జెట్ ఎంత రసవత్తరంగా ఉండే అంటే నిన్న నక్సలైట్లు సరెండర్ అయ్యిండ్రు. నక్సలైట్లు సరెండర్ అయితే అది బడ్జెట్లో పెట్టిర్రు. 724 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. కాంగ్రెస్ వల్ల అయినరా అది? అమిత్ షా చెప్పిండు 31 మార్చి వరకు 2026లా నేను మావోయిజం నక్సలిజంని మొత్తం తీసేస్తా, ఇది అంతా మొత్తం ఖతం చేస్తారని అమిత్ షా మాట్లాడాడు. దానికి కాంగ్రెస్ బడ్జెట్కి ఏం సంబంధమో నాకు అర్థం కాలేదు. అంటే వీళ్ళ బడ్జెట్ ఎంత వయ్యారాలు తిరిగింది ఉన్నదో అన్నది మరి చూసుకోవాలి. నిన్న బట్టి విక్రమార్క గారు వచ్చి పాపం ఆయన అనొద్దు కానీ కొంచెం సెన్సిబుల్ నాయకుడు, కానీ ఇక రేవంత్ సర్కార్ కింద పనిచేస్తే ఏముంటుంది ఇక పాపం ఆయన కూడా ఆయన క్రెడిబిలిటీ పోగొట్టుకుంటారు. ఇది అధిష్టానానికి ఉండాలి కొంచెం అన్న. ఫ్యాక్ట్ ఏందనంటే బడ్జెట్ నిజంగా చెప్పాలంటే ఇదొక బేకార్ బడ్జెట్, బర్దెగిచ్చిన బడ్జెట్, ప్రజలకు బేషరం బడ్జెట్. సీరియస్గా చెప్తున్నాను. జర నీళ్ళు తాగి చెప్తా. పాపం రేవంత్ అన్న రథసారథి అయి బాణం ఇచ్చిండు. ఎవరికి? బట్టి విక్రమార్కకి బాణం ఇచ్చిండు. కాకపోతే ఈ తాడు నేను బంద్ చేద్దామని అనుకున్నా కానీ అది పిక్చర్ జనరేషన్ ఏలని చేసినాం, అది రాలే. ఆ తాడు వద్దని చెప్పిన. అంటే బాణం ఇప్పుడు సపోజ్ బాణం కొట్టాలంటే నీకు తాడు ఉండాలి, స్ట్రింగ్ ఉండాలి. దాన్ని ప్రత్యంచ అంటాం మనం. ఇది ధనుష్ అయితే ధనుష్క ప్రత్యంచ అంటే ఆ థ్రెడ్. షూట్ గురు అని చెప్తున్నాడు మన రేవంత్ అన్న. కాకపోతే దానికి బాణమే లేక అది లేకపోయి, తాడే లేకపోయి. అంటే ఇట్లా పెట్టి ఇట్లా నూకుతారు అనమాట. వీళ్ళు బాణాలు పెడతారు, ఇట్లా బాణాలు ఇది ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా విల్లు ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా పెడతారు బాణాలు, ఇట్లా పెట్టి ఇట్లా నూకుతారు. అంటే చేయితోనే అవి ఎంత దూరం పడతాయి, అవి ఎంత దూరం పోతాయి. బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ వాళ్ళు నిన్న బడ్జెట్ అనౌన్స్మెంట్ చేసినాం అని చెప్పి మాట్లాడుతుంటారు. ప్రజలు ఏమని అన్నారు తెలుసా? అలొకేషన్ ఎదురా, అనౌన్స్మెంట్ చేసిరు కానీ అలొకేషన్ ఎదురా భయ్ అని చెప్పి మాట్లాడారు. సో మళ్ళా అనౌన్స్మెంట్ చేసిన బడ్జెట్లో అలొకేషన్లు ఎంత అని అనేది మనం మాట్లాడదాం. సుమారు వాళ్ళు నాకు తెలిసి ఒక 38 అంశాలల్లో, అగ్గరు కూడా మనం చాలా కీన్గా ఆలోచిస్తే 38 అంశాలు, లేకపోతే నాకు తెలిసి ఇంకెక్కువ ఉంటాయి. అవి 300 అంశాల దాకా కూడా మాట్లాడారు. సో నేను టేబుల్ వేసుకొని వచ్చిన ఫ్రెండ్స్, క్రిస్ప్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఫిజికల్ క్రెడిబిలిటీ మీద మాట్లాడారు. ఎవరు? బట్టి విక్రమార్క గారు ఆర్థిక క్రెడిబిలిటీ మీద మాట్లాడారు. ఆయన ఏమని అన్నాడంటే, హరీష్ రావు దీన్ని కంప్లీట్గా ఎట్లా డిజైన్ చేద్దామని అంటే, ఫిజికల్ క్రెడిబిలిటీ మీద అపోజిషన్ ఏం మాట్లాడింది, హరీష్ రావు అండ్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం మాట్లాడినారు, గవర్నమెంట్ నంబర్స్ ఏమున్నాయి, అండ్ దాని తర్వాత చిత్రగుప్తు యొక్క కౌంటర్ ఏమున్నది అని చెప్పి మనం మాట్లాడదాం. ఫిజికల్ క్రెడిబిలిటీ అక్కడికి మనం తీసుకొని మాట్లాడితే, ఇన్ఫ్లేటెడ్ హరీష్ రావు గారు ఏమని మాట్లాడినారు, భారతీయ జనతా పార్టీలో రామచంద్రరావు గారు కూడా చాలా క్లాసికల్గా మాట్లాడారు. నేను మీకు పేపర్లో పరిచయం చేస్తాను. వీళ్ళిద్దరు మాట ఒకటి ఏమని ఉండేనంటే, ఈ బడ్జెట్ ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్ అయింది, కాకపోతే డెలివరీ లేదురా బాయ్. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, నీకు నేను 1000 రూపాయలు ఇస్తా అని చెప్తావు పాకెట్ మనీ, బట్ ఇచ్చినవెంత 10 రూపాయలు. పాకెట్ మనీ ఎంత ఇస్తానన్నావు నువ్వు? 1000 రూపాయలు, బట్ ఇచ్చినవెంత 10 రూపాయలు. ఈ బడ్జెట్ లాస్ట్ టైం కంటే ఎంత పెరిగిందిరా అయ్యా అని చెప్పి మనం మాట్లాడుకుంటే 20,000 కోట్లే పెరిగింది అనేది అపోజిషన్ వాదన. అయితే చిత్రగుప్తులు ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలంటే, ఎక్సెల్ షీట్లలో పెద్ద గ్రోత్ చూపుతున్నారు వీళ్ళు, గ్రౌండ్లలో మొత్తం కర్వే ఉన్నది, నంబర్లు ఇంక్రీజ్ అవుతున్నాయి, అవుట్కమ్లు మిస్ అవుతున్నాయి అని అనేది వాదన. 6 గ్యారంటీలో ఊసేలేదు. అపోజిషన్ పార్టీలు అండ్ భారతీయ జనతా పార్టీ రెండుటిని ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, ఇది అండర్ ఫండెడ్ బడ్జెట్, డైల్యూట్ అయిపోతున్న బడ్జెట్ అని చెప్తారు. కేవలం ఈ 6 గ్యారంటీలకు 50,172 కోట్లే ఖర్చు అయినాయి అని చెప్తున్నారు. నేను ఇక్కడ రాసిన. మీ యొక్క హామీలు మీ ప్రయారిటీ అయితే మళ్ళీ అలొకేషన్ అనేది పెరగాలనా తరగాలనా? మళ్ళీ లాస్ట్ టైం కంటే ఇంకా 6,000 తగ్గింది. లాస్ట్ టైం 56,000 కోట్లు ఉండే, ఈసారి కేవలం ఎంత ఉంది? 50,000 కోట్లే ఉన్నది. మళ్ళా 6 గ్యారంటీలు మీ ఆరో ప్రాణం అయినప్పుడు దాని మీద పెరగాలి కదా. పెరగాలన్నప్పుడు బడ్జెట్ రైజ్ కావాలి కదా. ష్రింక్ ఎట్లయితుంది? ఇది నిజంగా చెప్పాలని అంటే ష్రింకోఫైడ్ బడ్జెట్ అని అంటారు దీన్ని. అదో వర్డ్ ఏముండదు ఇంగ్లీష్లో. దీన్ని ష్రింక్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. ఇది వెల్ఫేర్ ఏడవుతుంది, సంక్షేమం ఏడవుతుంది. ప్రతిపక్షాలు కూడా ప్రతిసారి మహాలక్ష్మి 2,500 పథకం ఏమైంది అని చెప్పి మాట్లాడుతారు. ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ కాలేదని మాట్లాడుతారు. ఇది రామచంద్రరావు గారు కూడా మాట్లాడినారు. నిన్న పూర్వ ఆర్థిక మంత్రి తెలంగాణకు హరీష్ రావు గారు కూడా మాట్లాడారు ఈ ముచ్చట. మళ్ళీ 2,500 ఏమైంది రా భయ్ మీది పంచాయతీ అని చెప్పి మాట్లాడారు. 4,000 రూపాయల పెన్షన్ ఇప్పటిదాకా డెలివరీ కాలేదు. గవర్నమెంట్ ఏమని చెప్తున్నది, 2 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు క్వాలిటీ క్వాంటిటీ ఒకటే అవుతుందా? నువ్వు క్వాంటిటీ ఇచ్చినంత మాత్రాన క్వాలిటీ వచ్చినట్ట? ప్రజలు ఏమడుగుతున్నారు, నీ 4,000 పేపర్ వర్క్ ఏమైంది అని చెప్పి మాట్లాడితే కాంగ్రెస్ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉన్నదా? నెక్స్ట్ యూత్ ఎంప్లాయ్మెంట్ కాడికి వద్దాం.
ఉద్యోగాలు, పెద్ద పెద్ద పోకడలు మాట్లాడారు. 67,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ మేము ఇచ్చినాము అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇత్తనం పెట్టింది బీఆర్ఎస్, నీళ్లు పోసింది బీఆర్ఎస్, చెట్లకు ఎరువేసింది బీఆర్ఎస్, పురుగు పడితే తీసేసింది బీఆర్ఎస్, పురుగు పట్టినప్పుడు పండ్లు వచ్చినప్పుడు ఆ పూతను కూడా కరెక్ట్గా చూసుకున్నది బీఆర్ఎస్, కోతలకు నిలబడ్డది కూడా బీఆర్ఎస్, పండ్లన్నీ గంపలేసిన తర్వాత సెల్ఫీ తీసుకున్నది ఎవరు? కాంగ్రెస్. ఇది బీఆర్ఎస్ ఆరోపణ. మళ్ళీ దీన్ని తిప్పికొట్టే తత్వం మీ దగ్గర ఉన్నదా అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. అంటే ఇలా కాంగ్రెస్ మాట్లాడుతుంది మళ్ళీ జాబ్ క్రియేషనా లేకపోతే జాబ్ ఇనాగ్యురేషనా అని అనేది ప్రజల యొక్క క్వశ్చన్. అగర్ ఎకనామిక్ గ్రోత్ కాడికి వస్తే వీళ్ళు ఏమని అన్నారు, మేము సూపర్గా చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పి. ప్రభుత్వం ఏం చెప్పింది? 10.7% జిఎస్డిపి గ్రోత్ అని చెప్పి చెప్పింది. 10.7 జిఎస్డిపి గ్రోత్ అని చెప్పి చెప్పింది. ప్రతిపక్షం ఏమంటుందంటే ఇది స్లో గ్రోత్ ట్రాజెక్టరీ అని చెప్పి మాట్లాడుతుంది. మళ్ళా వెనకకి ఎంత ఉండరా బాయ్ అని చెప్పి మాట్లాడాలి. వెనకటి దాంతో కంపేర్ చేయాలి కదా. ఇవాళ ఎంత ఉంది అని చూస్తే అది గ్రోత్ ఎట్లయితుంది? వెనకటికి చూస్తే అర్లియర్గా ఇట్ వాజ్ 12.5 గ్రోత్, 12.5% ఉండే. అంటే నీ గ్రోత్ అనేది స్లోగా ఉన్నదా లేదా? అంటే నీ ఇంజన్ల పవర్లు పోతున్నదా లేదా? చెక్ ల్యాంప్ వచ్చిందా లేదా? బట్ డ్రైవరు రోడ్డు ట్రాఫిక్ ఉందని ఎట్లా అంటుండు? అవుటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత రోడ్డు మొత్తం ఖాళీ ఉన్నది, నీకు బండి నడిపేయనికి వస్తలేదు, బండ్ల ప్రాబ్లం ఉందని చెప్తున్నావు, చెక్ ల్యాంప్ వస్తలేదు. ఇప్పుడు ఎవడెట్టోడు? డ్రైవరా బండా? నడిపే డ్రైవర్ కదా. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. పర్ క్యాపిటా గ్రోత్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ ఏమంటుందంటే 10.2% అని చెప్పి కాలర్ ఎగరేసింది బట్టి విక్రమార్క గారి ప్రభుత్వం. అపోజిషన్లు ఏమంటున్నారు అని అంటే ఇది డిక్లైనింగ్ ట్రెండ్ బాస్ అని అంటున్నారు. ఎందుకు డిక్లైనింగ్ ట్రెండ్ అంటే మళ్ళీ పాత దాంతో కంపేర్ చేయాలి కదా బ్రదర్. పాత దాంతో కంపేర్ చేస్తే ఏమైపోయింది అని అంటే ఆల్మోస్ట్ 12.1% లాస్ట్ టైం ఉండే. మళ్ళీ లాస్ట్ టైం కంటే 12.1% పెద్దదా, 10.2% పెద్దదా? ఆబ్వియస్గా 12.1% పెద్దది. మళ్ళీ మీ యావరేజ్ రైజింగ్ కూడా స్లో ఉన్నది అని అంటే మీ మూమెంటం పోతున్నది కదా. బండ్ల పికపే లేదు కదా. పికప్ లేని బండిని అవుటర్ రింగ్ రోడ్ మీద తీసుకొస్తే ఫైదా ఏమున్నది? నీకు రోడ్లు ఎందుకు కట్టాలని మేము అడుగుతున్నాం. అప్పుల కుప్ప గురించి మాట్లాడితే మీరు ఎక్సెసివ్ బారోయింగ్ అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడుతున్నారు? 3.5 lakh crore క్లెయిమ్డ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసెట్ క్రియేషన్ లేదనుకో బ్రదర్. మీ అసెట్ క్రియేషన్ లేకపోతే ఇది ఎట్లుంటుంది తెలుసా? పచ్చిగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలని అంటే నేను ఈఎంఐ కడుతున్నా. దేనికి కడుతున్నారు అంటే ఇల్లు కొన్నా. 700 ఇల్లు అంటే కళలలో ఉంది, కానీ ఈఎంఐ కడుతున్నా. కరెక్టా రాంగా? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసినా, 30 సంవత్సరాలు చేసినా మేము ఈఎంఐలు కడుతున్నాం. నీ క్యాపిటల్ అసెట్స్ ఏవి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు? అసెట్ క్రియేషన్ ఏది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇది ఫస్ట్ డిస్కషన్ ఆఫ్ ఫిజికల్ క్రెడిబిలిటీ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సెకండ్ వచ్చేసరికి ఏమైపోయిందనంటే మన అప్పుల కుప్ప గురించి, దాని క్వాలిటీ గురించి డిస్కషన్ జరిగింది. ఈ అప్పుల కుప్పల బట్టి విక్రమార్క గారు ఏమని మాట్లాడుతున్నారంటే డెప్ట్ టు ది జిఎస్డిపి రేషియో 29% ఎక్సెట్రా అనేదో మాట్లాడుతున్నాడు. అపోజిషన్ పార్టీలందరూ దీన్ని ఫిజికల్ డెటోరియేషన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే ఎప్పుడైతే మీ డెప్ట్ టు ది జిఎస్డిపి రేషియో పెరుగుతున్నది చూడు, ఇది పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఆర్థిక పరంగా మనం ఆలోచిస్తే వీక్ డిసిప్లిన్ కదా, ఇది తగ్గుతూ ఉండాలి కదా. నువ్వేమో అసెంబ్లీలో మేము యోగా చేస్తున్నాం, హెల్త్ మంచుకుంటుంది అని చెప్తున్నారు. ఆడ బయటకు వచ్చేసరికి మాకు ఎక్కడికైనా అక్కడ ఇట్లా ఉబ్బిపోయి ఉన్నాం, ఒబేసిటీ వచ్చినట్టుగా అనిపిస్తున్నాం. మళ్ళీ మీరు మాట్లాడుతుంది రోగమా లేకపోతే మీ మాటలలో రోగమా అని అనేది మాకు అర్థం కావాలన్నా వద్దా? ఇక లోన్ వేవర్ కాడుకొద్దాం, రుణమాఫీ కాడుకొద్దాం. మీరు చెప్పింది ఏంది, చేస్తుంది ఏంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. వెనకడికి 51,000 crore పెట్టినరు వర్సెస్ 31,000 crore అని ఇప్పుడు మాట్లాడుతున్నారు అనేది గవర్నమెంట్ క్లెయిమ్. మళ్ళీ ఈ 20,000 crore గ్యాప్ అని అనేది ఇది ఎట్లున్నది తెలుసా? బట్టి విక్రమార్క గారు నేను చెప్పిన బడ్జెట్ నేను కటింగ్ చేసిన, హెయిర్ స్టైల్ మస్తు చేసిన వాళ్ళకి ఎవరికి రానంటే బట్టతోలు నడికి చేసిరట. ఆడు గుండుగాడు ఉన్నాడు, ఆడికి ఇంటికెళ్ళే లేవు, ఆడికి మీరు కటింగ్ చేసి హెయిర్ స్టైల్ చేస్తారనంటే ఎట్లుంటుంది? అంటే మీ బడ్జెట్ అలొకేషన్స్ గట్ల ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత రైతు సపోర్ట్ అని చెప్పి మాట్లాడినారు. ఆడ ఇర్రెగ్యులర్ పేమెంట్స్ కనబడ్డాయి. ప్రతిపక్షాలు కేటీఆర్ వీళ్ళందరూ దీని మీద మాట్లాడినారు. ఇప్పటికీ ఈ రైతు భరోసా 3 సైకిళ్లకు స్కిప్ చేసిర్రు, ఇయ్యలే. సీజనల్ స్పీచ్లతోని వ్యవసాయం అవుతుందా? నేను ఇలా అడుగుతున్నా. రైతన్నలను ఇంత మోసమా? నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత మోసం చేయలేదు రైతులను. ప్యాడీ బోనస్ అని చెప్పి చెప్తున్నారు, మేమందరం కట్టేసినాం అని చెప్పి చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? మీరు బోనస్లు ఇయ్యలే, మక్కలకు ఇవన్నిటికీ మీరు బోనస్లు ఇయ్యలే అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు ఏమని చెప్తున్నారు? 2 సీజన్లకు ఇచ్చినాము అని చెప్పి నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడినారు.
అయితే ఇలా చిత్రగుప్త ఏమని అడుగుతుందనంటే మీరు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరే కదా చేసేది, మళ్ళీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మీరు ఇవ్వగలుగుతారా, లేకపోతే ఇది పవర్ పాయింట్ బోనస్ అవుతుంది తప్ప, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవుతుంది తప్ప మీరు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎక్సెల్ షీట్లలో ప్రజలకు చూపెట్టగలుగుతూనే మీ ప్రభుత్వానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. 1 కోటి ఉమెన్ కరోడ్పతులు చేసినా అని అంటారు. ఫస్ట్ 2500 గట్టనికి నీ దగ్గర పైసలు లేవు, నువ్వు కరోడ్పతులను ఎట్లా చేసినావు అని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతున్నారు. నువ్వు వెల్ఫేర్ మోడల్ అని చెప్పి చెప్తున్నావు, మల్టిపుల్ స్కీమ్స్ లిస్ట్ చేస్తున్నావు. ఇది కేవలం ప్రెస్ మీట్ ఎకానమీ, ప్రెస్ మీట్ బడ్జెట్ అని చెప్పి చెప్తున్నారు. అలొకేషన్స్ ఏడైనాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక ఫ్రీ బస్ స్కీమ్ కాడికి వస్తే సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందనంటే 9,222 కోట్ల రూపాయలు మేము సేవ్ చేసినామని చెప్పి చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకులు ఏమని అన్నారంటే మీరు స్ట్రెస్ బర్డన్ ఏదైతే ఉంది చూడు దాన్ని హైడ్ చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆర్టీసీకి సపోజ్ మీరు 9,222 crores మీరు సేవ్ చేసినానంటే ఆర్టీసీ హెల్దీగా ఉన్నట్టు కదరా భయ్. ఆర్టీసీ హెల్దీగా ఉంటే మళ్ళీ మీరు ఆర్టీసీ మీద అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు నా ఫైనాన్షియల్ కండిషన్ గట్టిగా ఉందనుకో, నేను అప్పు ఎందుకు తీసుకుంటా? నేను తీసుకోను కదా. అంటే నువ్వు ఆర్టీసీని అప్పుల కుప్పతోనే కదా కంప్లీట్గా నడుపుతున్నావు ఇప్పుడు అనేది వాస్తవమా కాదా నేను అడుగుతున్నా. మళ్ళీ ఆర్టీసీ ఫైనాన్స్ అగర్ మనం తీసుకొని మాట్లాడితే అది 2,500 crore డ్యూస్లలో ఉన్నది అని చెప్పి మీరే మాట్లాడారు. ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులే ఎన్నో సందర్భాలలో మాట్లాడినారు. పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడారు. అంటే ఆర్టీసీ అనేది ఫైనాన్షియల్ స్ట్రెస్లలోనే ఉంది కదా. అంటే నువ్వు రియంబర్స్మెంట్ చేయకుండా వెల్ఫేర్ అని చెప్పి మాట్లాడితే ఆర్టీసీ మీరు రాసి పెట్టుకొని నేను భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్నా, ప్రైవేటైజేషన్ వైపు అడుగు లేపిస్తుంది, దగ్గరుండి మీ చేతులు పట్టుకొని చేపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు నమ్ముతే నమ్ముర్రి లేదా గడివికురి, మనకు సంబంధం లేదు. క్లియర్. అరే నీకు ఇక్కడ క్లియర్ కట్గా నీకు హెల్త్ మంచిగా ఉన్నది అని అంటే నువ్వు లోన్లు ఎందుకు తీసుకుంటావు? నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, నువ్వు సేవ్ చేసినాను 9,000 కోట్లు, మళ్ళీ లోన్లు ఎందుకు తీసుకుంటున్నావు? 2,500 crores లాస్లలో ఉన్నది. అలీజ్ ఇన్వెస్ట్మెంట్ల కాడికి వస్తే మా రేవంత్ రెడ్డి గారు పోయినరు, డాబోస్ పోయినరు, అక్కడ పోయినరు, ఇక్కడ పోయినరు, అది వీకినరు, ఇది వీకినరు, ఇది చేసిండ్రు, అది చేసిరు, ఓ మాట్లాడిరు బట్టి విక్రమార్క గారు. ఎంఓయూలు మొత్తం చేసిండ్రు అని చెప్పి మాట్లాడుతుండ్రు. ఎంత తీసుకొచ్చిర్రు సారు అని చెప్పి మాట్లాడితే 5.75 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చిర్రు అని అంటారు. ఎంఓయూలు అని అనేది ఓకే మంచిదే, దానికి పేపర్లకు ఖర్చే ఉంటుంది మళ్ళీ కోట్ల రూపాయలు ఎంఓయూలకు. వాళ్ళు రియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది అని చెప్పి మనం మాట్లాడితే ఎంఓయూలు పెట్టుబడుల, ఎంఓయూలు ప్రాఫిట్ల, కన్వర్జన్ రేషియో ఎంత అని అనేది బడ్జెట్లో మనం ప్రశ్నించాల్సిన మెయిన్ పాయింట్. ఈ బడ్జెట్లో ఇంకొక హైలైట్ ఏందనంటే ఫ్యూచర్ సిటీ సుట్టే మా బడ్జెట్, ఇది ఫ్యూచర్ బడ్జెట్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా వెలుగు పేపర్లలో మాట్లాడిన సందర్భాలు మస్తున్నాయి. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే ఫ్యూచర్ సిటీ ఎక్సెట్రా 30,000 కోట్లు పెట్టినాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ విజన్ ఏంది? మీ డిపిఆర్ ఏంది? మీ ఎస్టేట్ విజన్ అనేది ఎకనామిక్ విజన్ ఎట్లయితుంది? మీది రియల్ ఎస్టేట్ విజన్ కనిపిస్తుంది నాకు. అగర్ మనం ఇలా ఈ టాపిక్ మీద మాట్లాడాలనంటే ఫ్యూచర్ సిటీకి నేను 30,000 కోట్లు పెట్టినానంటే పోరలకు చదువుకు లేదు, విద్యారంగానికి లేదు, హాస్పిటల్ వైద్య రంగానికి లేదు, రియల్ ఎస్టేట్ రంగానికి మీరు 30,000 కోట్లు పెట్టినారంటే ఇది ఎకనామిక్ విజన్ ఎట్లయితుంది? ఒక అరాచకత్వం, మీ ధరణి దాహం కనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ తీడ, ధరణి యొక్క దాహం. ఇది జీడిపి క్రియేషన్ ఎట్లయితుంది రేవంత్ అన్న? బట్టి విక్రమార్క గారు నాకు చెప్పుండ్రి. జీడిపికి రియల్ ఎస్టేట్ చేసి ప్రైవేట్ సంస్థలకే ఇస్తారు కదా, హౌ డూ యూ క్రియేట్ అన్ అసెట్? నువ్వు ఒక అసెట్ ఎట్లా చేస్తున్నావు అని చెప్పి నేను అడిగితే మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? ఇరిగేషన్ కాడికి వస్తే వీళ్ళు 22,000 కోట్లు అలొకేషన్ చేసిండ్రు అని చెప్పి చెప్తున్నారు. విజిబుల్ ప్రోగ్రెస్ అయితే నాకేం పెద్ద కనబడతలేదు. ఎందుకంటే 22,000 కోట్లతో మీరు ఇరిగేషన్ పెద్దగా పీక్ కట్టలు కట్టేది ఏం లేదు తెలంగాణలో. 650 మీటర్లు ఎత్తైన ప్రాంతంలో. అంటే వీళ్ళు ఎట్లా చెప్తున్నారు అంటే మేము వాటర్ తెస్తామని అంటారు కానీ పైపులు వేస్తలేరు. అవుట్పుట్ లేని నీళ్ళు ఎడికైనా వస్తాయి బ్రదర్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. విద్యా రంగానికి ఏదైతే ఇవ్వాలి, రియల్ ఎస్టేట్ రంగానికి ఎంత ఇచ్చిర్రు? ఫ్యూచర్ సిటీకి 30,000 కోట్లు. నేను మాట్లాడుతున్నది వాస్తవాలు. 30,000 కోట్లు. ఎడ్యుకేషన్కి ఎంత ఇచ్చిర్రు? 26,000 కోట్లు. 26,000 కోట్లు పెట్టిర్రు అని అంటే ఇక్కడ గురుకుల డెత్లు కనిపిస్తున్నాయి, ప్రొటెస్ట్లు కనబడుతున్నాయి, వరల్డ్ క్లాస్ నరేటివ్ల పీకుడు మాటలు కనబడుతున్నాయి. బట్ ఆచరణ ఏమున్నది లోపల అంటే డొల్లనే కదా అననే మనస్తత్వం కనబడుతున్నది. ఇవాళ గవర్నెన్స్ మోడల్ అగరకుండా మనం తీసుకొని పోతే నాకు కనిపిస్తుంది ఏందనంటే బ్యాంక్రప్ట్ ఫస్ట్ గవర్నెన్స్ లేటర్ అననే ముచ్చట కనిపిస్తుంది. అంటే ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నాను అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు అని అన్నారు నా ఖజానాలో పైసలు లేవు, మీరు నన్ను ఏం చేసినా నన్ను మెడలోంచినా కానీ నా దగ్గర పైసలు లేవు అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారే ఎన్నోసార్లు మాట్లాడారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ బడ్జెట్ ఎట్లున్నది అని అంటే పేషెంట్ని ఎడబెట్టిరు బ్రదర్, ఐసీయూ బెడ్ మీద పెట్టిరు పేషెంట్ని ఐసీయూ బెడ్ మీద పెట్టి ఇదే పేషెంట్ రేపు మ్యారథాన్ రన్ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు.
అంటే ఐసీయూ బెడ్ తీసుకొని పోయి ఆడికి దించి ఆ పేషెంట్ మారతాన్ రన్ చేస్తాడంట. అరే ఏదన్నా ఒక్క స్టోరీ చెప్పురు మీరు. పేషెంటు ఐసీయూ బెడ్ మీద ఉన్నాడా లేకపోతే మనోడు మారతాన్ చేస్తాడా? అంతే కదా. మీ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు కదా. పొలిటికల్ ఫిక్షన్ చెప్పారు మొత్తం ఈ బడ్జెట్లో. మీరు బడ్జెట్ ఫిలాసఫీ ఎట్లున్నది అని అంటే $1 trillion by 2034 అని అంటారు. ఇవాళ ఖజానాల చెంచబెట్టి గీక్తే షటాక్ లేకపోయా. 1 trillion ఏ రకంగా చేస్తారు, రోడ్ మ్యాప్ ఏంది అని అంటే స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతున్నది కాంగ్రెస్. స్పీచ్ హెవీ, డిలైట్ లైట్, ఆప్టిక్స్ హెవీ, అకౌంటబిలిటీ లైట్. ఇది తెలంగాణ వయ్యారాల బడ్జెట్.